యోసేపు తీసుకున్న రిస్క్ కేవలం భక్తికి సంబంధించింది కాదు, అది ఆయన జీవితానికే ప్రమాదం. రోమన్ల దృష్టిలో యేసు ఒక నేరస్తుడు, రాజద్రోహి. అలాంటి వ్యక్తి మృతదేహం కోసం వెళ్లడం అంటే రోమన్ గవర్నర్ పిలాతు దృష్టిలో యోసేపు కూడా ఒక తిరుగుబాటుదారుడిగా ముద్రపడే అవకాశం ఉంది. సన్హెద్రిన్ సభ్యులందరూ కలిసి యేసును చంపాలని ప్లాన్ చేశారు. ఇప్పుడు అదే సభ్యులలో ఒకడైన యోసేపు వెళ్లి ఆయన దేహాన్ని అడిగితే మిగిలిన సభ్యులు ఆయనను పదవి నుండి తీసేస్తారు లేదా సమాజం నుండి వెలివేస్తారు. ఈ రెండింటికంటే రెట్టింపు ప్రమాదం ఏంటో తెలుసా? సబ్బాత్. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయం ప్రకారం మృతదేహంపై చెయ్యి వేయడం వల్ల వచ్చే అపవిత్రత యోసేపుకు పెద్ద సమస్యగా మారింది. యూదుల నియమం ప్రకారం సంఖ్యాకాండము 19వ అధ్యాయము 11వ వచనం ప్రకారం ఎవరైనా మృతదేహాన్ని ముట్టుకుంటే 7 రోజులు అపవిత్రులవుతారు. ఇంకొకటి పస్కా పండుగ. ఆ మరుసటి రోజే పస్కా పండుగ. యోసేపు యేసు దేహాన్ని ముట్టుకుంటే ఆయన ఆ పండుగలో పాల్గొనలేడు. ఒక యూదుడికి, అది కూడా ఒక నాయకుడికి, పస్కా పండుగకు దూరం కావడం అనేది ఒక అవమానం. అయినా సరే యోసేపు తన ఆచారాల కంటే, తన అంతస్తు కంటే తన దేవుడి దేహానికి అవమానం జరగకూడదని తన హోదాను, సమాజాన్ని, ప్రాణాన్ని పణంగా పెట్టి రోమన్ గవర్నర్ ముందు సింహంలా నిలబడ్డాడు. ఆచారాల కంటే తన దేవునికి జరగబోయే అవమానాన్ని ఆపటమే ముఖ్యం అనుకున్నాడు. యేసు చనిపోయినప్పుడు ఆయనను నేరస్తుల మధ్య శిలువపై ఉంచారు. కానీ సమాధి చేసేటప్పుడు మాత్రం అది ధనవంతుని యొద్ద జరగాలి అని యెషయా గ్రంథము 53వ అధ్యాయము 9వ వచనంలో అప్పటికి దాదాపు 700 ఏళ్ల క్రితమే ప్రవచించబడింది. యోసేపు అనే ధనవంతుడు ముందుకు రాకపోయి ఉంటే రోమన్ల రూల్స్ ప్రకారం యేసయ్య దేహం చెత్తగుంటలో పడవేయబడేది. తద్వారా దేవుని వాక్యం నెరవేరడానికి యోసేపు ఒక సాధనంగా మారాడు. ఆయన తన కోసం సిద్ధం చేసుకున్న కొత్త సమాధిని యేసయ్యకిచ్చాడు. లోకమంతా చీకటిగా ఉన్నప్పుడు ఆ 3 గంటల సందిగ్ధంలో యోసేపు చేసిన పని అద్భుతమైనది. ఆయన తన హోదాను, ఆస్తిని, చివరికి తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి ఆ దేహాన్ని దించి సిద్ధపరచడం వల్లే 3వ రోజున మనం చెప్పుకునే ఆ ఖాళీ సమాధి సాధ్యమైంది.